హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. సో సండే మన కంప్లీట్ డే ఎలా ఉంటుంది, మనం ఏ స్పోర్ట్స్ ఆడతాం అని చెప్పి ఈరోజు ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. మార్నింగ్ 6 o'clock ఎందుకో లేచాను. అలా ఇన్స్టాగ్రామ్లో అలా రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాను. ఈలోపు పరిగెడు కాల్ చేసిండు. మ్యాచ్కి టైం అవుతుంది, వాళ్ళు వచ్చేసారు, రండ్రా అని చెప్పి. సో వాసు ఇక్కడ ఉన్నాడు, ఇంటికి వచ్చేసారా అన్నాడు. నేనైతే ఇంటికి వచ్చేసాను. మీకు చూపిస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. రెడీ అన్నారు, ఏడ్ చేస్తున్నారు మీరు. వీడు మాత్రం సన్ స్క్రీన్లు అవి ఇవన్నీ రాసుకుని వచ్చేస్తాడు జాగ్రత్తగా. ఆడు నేను అంటావా, అలాంటివి ఉండవు. ఎలా వాసి సన్ స్క్రీన్ రాసుకుంటావా? ఇవన్నీ ఎలా రాసుకొని వస్తాడు, మేము మాత్రం ఏం రాసుకోము, అలా వెళ్ళిపోతాం అంతే. కోట్లో ఇవ్వలేడు, ఇక హరిగాడు ఒక్కడ కూర్చున్నట్టు. సో వీఆర్ గోయింగ్ టు అన్యా వస్తావా? అన్యా వస్తున్నాం. లేదు కూర కొట్టిస్తాం, ఇచ్చిస్తాం, ఇంట్లో వచ్చేస్తున్నాం. కూర అయిపోయింది. కరెక్ట్ గ్రౌండ్ లో 2 నిమిషాలు ఉంటాం. 2 minutes పంపించేస్తాను ఏం 10 గంటలకల్లా మళ్ళీ. ఫ్రెండ్స్ మ్యాచ్కి వెళ్తాం. డ్రైవర్ వాసు చూడరా, పుల్ల కొడుకులో వర్ధన్ వాసు పాట పాడబే. ఈ లొకేషన్ ని ఇమాజిన్ చేస్తూ ఒక పాట పాడు, వర్ణిస్తూ ఈ లొకేషన్ వర్ణిస్తూ పాడు. ఏ పాట పాడతాం? స్వర్గమే నన్ను స్వాగతించలే, ప్రాణాలు పోసలే, మేఘాలు గాల్లో తేరే. రాదు బే. ఈరోజు డబ్బులు తెంగడతాం గాయస్. పెద్ద టీం వచ్చింది. నో గాయస్, మనకి హరీష్ ఉన్నాడు గాయస్, మనం ఏం దెంగట్టం. సొల్లిసాయి ఉన్నాడు గాయస్. సొల్లిసాయి హరీష్ ఫామ్ లో ఉన్నాడు. సొల్లిసాయి ఉన్నాడు. ఇదిగో గాయస్ మన లొకేషన్ చూడండి. ఇక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నారు గాయస్. 6 మంది కార్సిక్స్ కొడుతున్నారు గాయస్. అది అలా ఉంది. ఇద్దరు మ్యాచ్ చేసుకుంటూ వచ్చారు. క్రికెట్ డబ్బులు పోతే వాలీబాల్ ఆడదాం గాయస్, అక్కడ తెంగచ్చు. క్రికెట్ లో పోగొడతాం, వాలీబాల్ లో కవర్ చేస్తాం, రెండు బ్యాలెన్స్ చేస్తాడు. ఇక మా బాబాయ్ గడు బాబాయ్ కొంగపాలెం కుర్రాళ్ళు, మ్యాచ్ కి వచ్చారు కొంగపాలెం కుర్రాళ్ళు, మామూలుగా ఉండదు మరి. ఎక్కడరా రమేష్ కూడా అది అగో అటాకర్ కొట్టాడు. అఖిల్ బాబాయ్, మా బాబాయ్ అడు కొట్టాడు. అదిగోండి స్పైక్. ఇవా మా యువ ఉన్నాడు ఇక్కడ. అది స్టెప్ వేస్తాడు యువా. ముసుకుని రా యువా, క్రికెట్ రా, యాక్టింగ్ చేసి గుంటలు ఆడుకుని. సర్వర్ యువా ఫ్రమ్ 8-2 స్కోర్, 9-2 అంట. సారీ గైస్. పీరియడ్ రా, మర్చిపోయాను. వంశీ కొట్టాడు గాయస్, స్మాష్ కొట్టాడు వంశీ ఇప్పుడే. బ్లాగ్ సంతోష్ ఇట్టే ఆడియన్స్ కి ఏదైనా 1-2 గైస్ స్కోర్. అవుట్ గైస్ ఈ కొంగపాలెం కుర్రలందరికీ అట్టుకోవచ్చు. వాసు ఇక్కడ ఉన్నాడు మనతోని. వాసు మీ వావ్, సంతు నెట్ అయిపోయాడు. నిజాయితీకి మారిపోయారు సంతోష్. వెంటనే నెట్ పట్టేసుకున్నాడు. షర్ట్ బాబాయ్ సేవ్ చేయాలి బాబాయ్. యువ పాస్ సరిగ్గా ఇవ్వలేదు చూడండి గైస్. ఇదిగా ఉంటుంది యువ ఆట.
వావ్, దట్స్ ఎ గుడ్ బ్లాక్ ఫ్రమ్ సంతోష్ వెంకన్పాలెం. 2/3. గుడ్ ప్లేస్ యువ డ్రాప్ ఇస్తాడు గైస్. డిఫెన్స్ కి పెద్ద బొక్క యువ డ్రాప్ తీలేపాడు యువ. గైస్ ఇప్పుడే మన కోసం వచ్చాడు ఎంకరేజ్ చేయడానికి డీజే పట్టుకొని పైడి. ఎస్, కూరలందరికి వాయిస్ కట్టుకోవచ్చు ఇతనే. వాసు, మన ఫ్యాన్స్ కోసం ఆడియన్స్ కోసం చిన్న డాన్స్ స్టెప్ ఏదైనా వస్తే మంచి మ్యూజిక్ వచ్చింది. గైస్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు గైస్. ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయడానికి మ్యూజిక్ కూడా పెట్టాడు మన పైడి. గేమ్ బాల్ గైస్, గేమ్ గెలుస్తారు గైస్ కొంగపాలెం. ఆ గోటుకి వెళ్ళండి గైస్, ఈ గోటు ఓకే ఓకే గుడ్ గైస్. ఇంకా ఆడతారా మనోజ్? రా కుర్రోళ్ళు ఇంకా ఆడరా? ఐడి ఒక స్టెప్ మన వాళ్ళు కొంగపాలెం కుర్రోళ్ళు మ్యాచ్ గెలిచారు. ఇప్పుడు మనం కొంగపాలెం కుర్రోళ్ళు మ్యాచ్ గెలిచినందుకు మనం హెడ్ కోచ్ వాసు దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని సంప్రదించాలి. ఆయన టీం 3 మ్యాచ్లకు వెళ్ళడానికి గల కారణాలు తెలుసుకోవాలి. సార్ మీ టీం 3 మ్యాచ్లు గెలిచిందండి సార్. సో కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఏనా మీ వాక్యాల్లో కొంచెం పోస్ట్ కమెంటరీ అయినా మీ సక్సెస్ మీద ఇస్తారా? నాలాగా ఆడుతున్నారు అందరూ కూడా. టీమ్ ఇండియా కూడా వెళ్ళొచ్చు కదండి గంభీర్కి రీప్లేస్ గా. నెక్స్ట్ అదే ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు కావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. గైస్ ఇది క్యాప్ అనేది ఇవ్వట్లేదు గైస్. ఇది ఇంటికి వెళ్ళిపోతున్నాడు తమ్ముడు. మేము ఆడుకుంటాం, ఎండ కూడా వస్తుంది, క్యాప్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు గైస్. మా కత్తి వచ్చింది గైస్, రాజ్బౌలి కత్తి. ఇది క్రికెట్ ఆడడానికి వచ్చింది ఈరోజు. మనం కత్తిని అడుగుదాం ఈరోజు. గణేష్ ఏంటి గణేష్ ఇలా వచ్చావు? స్పెట్స్ అవుట్ పెట్టావు కొత్తగా. మీ తమ్ముడు ఏడి? నిన్నెవరు పెళ్ళలేదా? గొడవ ఆడుతూ ఉండు. పద అడుగుదాం, పడితే పద అడుగుదాం. పద. అరే ఏరా గణేష్ని పెళ్ళలేదంట మీరు? ఇది పడతాయి గాయస్, ఇప్పుడు 2 పలపలు అసలు తగులుతాయి ఇడికి. ఏరా గణేష్ని పెళ్ళలేదంట. సారీ ఫీల్ అయ్యాడు. సారీ గణేష్. దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, నెక్స్ట్ టైం ఇలా జరగదని. పులి అంకుల్ గాయస్ పులి అంకుల్ మనల్ని చూసాడు కానీ పలకరించలేదు, ఎందుకో తెలీదు, మనల్ని పలకరించలేదు. జుట్టు తెంగేసింది మాయ. పిలిచి కమ్మదింటారా మీరు? వాసు బిస్కెట్లు ఇచ్చాడు గైస్. సాయి కూడా వస్తాడు లోపల ఎట్టి వాసు లేవని చెప్పి రావు అయితే. మనకు సరిపోవు. సరే రాడు మన ఆపోజిట్ బ్యాటింగ్ చెప్తున్నా బిస్కెట్లు కదా. వాచ్ బిస్కెట్ ఇచ్చాడు, థ్యాంక్స్. బిస్కెట్ ఇచ్చాడు, థ్యాంక్స్. అలాగే మనకి లిటిల్ గిస్ట్ అన్నది ఇంజెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ రిషి కుమార్కి ఒక 2.5 crores కావాలి, కొద్దిగా హెల్ప్ చేయండి అందరూను. థ్యాంక్ యూ. మొన్నే పెళ్ళైంది గాయస్, పెళ్ళైన పవర్ తగ్గదు గాయస్, నోట్లో ఎక్కువ మాల్ ఉంటది గాయస్. చెప్పరా వీళ్ళందరూ ఉన్నారు కదా, చెప్పరా ఏంటి చెప్పాలి? చెప్పు చెప్పు ఇంట్లో ఉండరా, ఫోటో తీసిన తర్వాత నేను చెప్తానండి. కాదే చెప్పరా, పక్కన నుంచోరా ఫస్ట్. అందరినీ రా తమ్ముడు ఒకసారి రామ్మా కొంచెం. ఇలా కదా పులి రారా. గైస్ మనలందరూ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు గైస్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. మనోడి దగ్గర తీసుకోండి. బ్రో నీ పేరు?
సరకరా చంద్ర దగ్గర తీసుకోండి, మంచి డిస్కౌంట్స్ ఇస్తాడు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ అది ఉండాలి. టాస్ అది వేస్తారు. మనం కెప్టెన్ సాయిని అడుగుతాం ఏం తీసుకున్నాడు, ఎవరు గెలిచారు టాస్. రారా సైడ్కి రారా, అటు తీయట్లేదు ఫ్రంట్ చెప్పు టాస్ ఎవరు గెలిచారు? టాస్ గెలిచాం. ఈ అరిగడు వల్ల మళ్ళీ బ్యాటింగ్ తీసుకోవాల్సి వచ్చింది. మనం ప్రెడిక్షన్ అయితే దెంగేస్తాం గైస్. మావైతే ఇప్పుడు డబ్బులు దెంగేస్తాం ఇప్పుడు పక్క. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని టీంలో వేసుకుంటే ఏట్ అవుతుంది గైస్, అలాగే అవుతుంది. అది అది తెలుసులే కానీ నువ్వు చెప్పాల్సిన గాయస్. అది బ్యాటింగ్ తీసుకున్నాం గాయస్. మనకైతే ఇప్పుడు జయరామ్ కూడా వచ్చాడు, మన భారీ హెట్టర్. లైక్ టీమిండియాకి ఎవడరా వెస్ట్ ఇండీస్ ప్లేయర్ పోలార్డ్ ఎలాగో వెస్ట్ ఇండీస్ కి మాకు జయరామ్ అలాగా మంచి హిట్టర్ గాయస్. చూపిస్తాను తర్వాత జయరామ్ షార్ట్స్ మీకు 6 అవి కొడతాడు గాయస్. మన నాగేంద్ర గాయస్ మనకి షార్ట్లు ఈ చెడితే కొడితే అలాగా అలా కొండ దగ్గరికి వెళ్తాయి గాయస్. ఈ కనిపిస్తున్నాయి గాయస్, ఆ కొండ దగ్గరికి చేరుకుంటాయి గాయస్. నాగేంద్ర చెప్పండి ఎప్పుడు నాగేంద్ర 3 బాల్ 1 డౌనా 3 డౌనా నీ ఇష్టం నాగేంద్ర. మీ మాయ చిన్నప్పటి నుంచి ఒక 10 years మాయకి 10 years నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ షార్ట్స్ చాలా క్లాసిక్ గా ఉంటాయి, చాలా టైమింగ్ గా ఉంటాయి. మీకు తర్వాత క్రికెట్ షార్ట్స్ చూపుతాను. గైస్ బాను పెళ్లి చెడదింగాలని ఫిక్స్ అయ్యాం గైస్. అది చెప్పు దాంట్లో ఫస్ట్ పెళ్లి అవుతున్న బాను వెళ్ళండి. రికార్డ్స్ అవి చూసుకున్నాము. తెరా పెళ్లి డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇటు బ్యాచిలర్ పార్టీ ఇవ్వట్లేదు, అసలు ఇస్తాడా లేకపోతే అందరిలాగే ఎగ్గొడేస్తాడా అనుకున్నాం. అప్పుడు వచ్చాడు, మా బుర్ర తెంగేసాయి. లాస్ట్ కి వచ్చి మీకు పార్టీ ఇచ్చేస్తున్నాను రా అన్నాడు. మాకు ఇంకా బుర్ర పంచేయలేదు. ఆ మాట అనగలి ఇది నిజమా కాలా అని చెప్పి ఒకసారి గిల్లుకున్నాను. బెట్టు తెంగుతున్నారు, బాల్ డబ్బులు కూడా తెంగుతున్నారు గాయస్. ఫోన్ పేలో వీళ్ళు మరి దారులు తెంగుతున్నారు గైస్. ఈ బాల్ అయినా బాను వచ్చేది కొడతాలే, అక్కడ దాపెట్టాం. వైట్ కిందలు వచ్చేస్తున్నాయి. టూడు కొడతలేవు. కొంచెం బాగుంటాయి. వేస్తారు మా వాళ్ళు వేస్తారు పైన 2 అడుగులే అయిపోద్దిరా. సరే అన్నా ఉంటే ఫోన్ చేస్తాను. ఓకేనా? అందుకే అది 2.5 అడుగులు కాబట్టి మా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ దంగ పెట్టాం గాయస్. 6 ఓవర్లకి 2 కొట్టాం. అది మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ దంగ పెట్టాం గాయస్. 1000 బొక్క. నెక్స్ట్ ఇంకో 1000కి రెడీగా ఉన్నాం. దంగ పెట్టడానికి కారణం ఇక ఈడే గాయస్. 2 ఓవర్లు ఇచ్చినది పోయినా బేగా అవుట్ అవ్వకుండా బాల్ అని మీకు వస్తాడు గాయస్. గాయస్ 2 మ్యాచ్లు ఓడిపోయాం గాయస్.
2000 తెంగబెట్టాం. ఇగో పేమెంట్ సెటిల్మెంట్ చేస్తాం. సాయి చెప్పు సాయి, పేమెంట్ సెటిల్ చేస్తున్నాం కదా. ఇస్తారు గాయస్ పోయే మరి ఏం చేయలేము. బాగా ఆడంగానే లాస్ట్ ఓవర్ 12 రన్లు అంటే మరి మంచి ఫాస్ట్ బాల్ ఏ టైంకి వెళ్ళాలి చెప్పండి. తీసాడు కానీ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి గాయస్. ఏం చేస్తాం. కమ్ బ్యాక్ స్ట్రాంగర్ నెక్స్ట్ టైం. వాలీబాల్ ఆడడానికి వచ్చాం గాయస్. క్రికెట్ అయిపోయింది, టైం 10 అవుతుంది. ఇప్పుడు వాలీబాల్ ఆడుతాం. అమ్మోలు ఉండదు మరి. వాలీబాల్ ఆడిస్తాం, వాలీబాల్ ఆడాం సరదాగా. 2 మ్యాచ్లు గెలుస్తాం. ఇక్కడ 2000 తెచ్చుకున్నాం, పోయిందే లేదు. అక్కడ 2000 తెంగెట్టాం, ఇక్కడ 14 వెంకటపాలెం టీం ఇస్తూనే ఉంటది, కొంపపాలెం టీం తీసుకునే ఉంటది. కొంగపాలెం కుర్రాళ్ళు అందరూ ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. గాయస్ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి రా. కొంగపాలెం కుర్రాళ్ళు ఎవరైనా ఫ్రీ ఫైర్ రూమ్ వస్తారంటే మీ ఇష్టం. 4v4 మీ ఇష్టం, బెట్లు అంతా మీ ఇష్టం. చూస్తాను లక్కీ ఎంత ఆడతావు. అమ్మా మిస్ అయిపోయింది. పట్టాయి లక్కీ బాల్. లక్కీ కొట్టే టచ్ అయ్యే బాల్. ఇప్పుడే పడుకొని లేచాము. మధ్యాహ్నం మ్యాచ్ వాలీబాల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తినేసి శుభ్రం పడుకొని ఇప్పుడే టైం 4 అవుతుంది. సో ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తున్నాను. సో ఆన్ ద వే టు వాలీబాల్ కోర్ట్. ఇక్కడ నుంచి చూడండి, అక్కడ గ్యాంగ్ ఉంటుంది ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ. ఈ కుర్రాళ్ళందరూ ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి వచ్చి ఇక ఫ్రీ ఫైర్ ఆడుకోవడమే సాయంత్రం వరకు. అలా ఇప్పుడు టైం 4 అయింది కదా, 4:30కి అలా కోర్టులోకి వచ్చేస్తారు. ఇంక మనం గేమ్ స్టార్ట్ చేస్తే ఇంకా ఆడుకోవడమే. కుర్రాళ్ళు ఇంక ఇంటికి వెళ్ళి వచ్చి ఫ్రీ ఫైర్ ఆడుకోవడం వీళ్ళు. మధ్యాహ్నం నుంచి ఇంకెక్కడ ఉన్నారు, తినేసి వస్తారు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. అయిపోయింది సండే ఈవినింగ్ కూడా వాలీబాల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. 4 మ్యాచ్లు ఆడాము, 2 అయ్యాయి. చెల్లి అయిపోయింది బెట్ అదిని. ఇక ఫ్రెండ్స్ హరిగోడు వినయ్ గౌడ్తో బయటకు వెళ్ళిపోయాడు. వాసుడేమో గంట వెళ్ళాలరా అని చెప్పాడు. సో పోస్ట్ మ్యాచ్ డిస్కషన్స్ ఫ్రెండ్స్తో సొల్లేసుకోవడం అవి ఇవి లేవు ఈరోజు. డైరెక్ట్గా ఇంటికి అయితే వస్తాను. ఇక తినేసి అలా ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేసుకొని పడుకోవడమే. అయిపోయింది డే కంప్లీట్. సండే, దిస్ ఈజ్ మై సండే వ్లాగ్ గైస్. బై బాయ్.